టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా రోడ్డు మీద తిరగడం, అవసరమైతే మీ ఆఫీసులకు వచ్చి కూడా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. రా బిడ్డ, అరే రా, దమ్ముంటే ఏడికి వస్తావరా? ఒక్క కార్యకర్త మీద చేయి బిడ్డ, వీపు విమానం మొదలవుతుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే ఏమనుకుంటున్నావు? బీఆర్ఎస్ నాయకులు అంటే ఏమనుకుంటున్నావు బిడ్డ? తెలంగాణ తెచ్చిన వాళ్ళం, గులాబీ జెండా వాళ్ళం, తెలంగాణ తెచ్చిన వాళ్ళం బిడ్డ. నీ అటువంటి ఊకదంపుడు మాటలకు బెదిరింపులకు భయపడతావు అనుకుంటున్నావా? నువ్వు ఉరికించి కొడతావు కదా. రా, ఇప్పుడు రాడు రోడ్డు మీకు రా. ఎక్కడికి వస్తావో చెప్పు, నువ్వు ఎక్కడికి వస్తావో చెప్పు, నేను ఎక్కడికి రావాలని వస్తా. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా వస్తాం బిడ్డ. బిడ్డ నిన్ను కోరుట్లపేట దాకా ఉరికిచ్చి 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 కొడతారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, నాయకులందరూ కూడా. ఏం చేసినావు ప్రజలకు 13 నెలలుగా? ఏం చేసినావు అని అడుగుతా ఉన్నా. నేను ప్రజలకు గెలిపించింది దేని కొరకు? అభివృద్ధి చేయి బిడ్డ. నీకు చేతనైతే అసెంబ్లీకి పోయి నిద్రపోయేవో దద్దమ్మవు, వేస్ట్ ఫెలో, యూజ్లెస్ ఫెలో. నువ్వు ఇవాళ కేటీఆర్ గారిని పట్టుకొని మాట్లాడతావా? హరీష్ రావు గారిని పట్టుకొని మాట్లాడతావా? ఇంకొకసారి కేటీఆర్ గారి పేరు, హరీష్ రావు గారి పేరు తీసి మాట్లాడితే బిడ్డ నాలుక చీరేస్తా. నీది ఏ స్థాయి? నీ స్థాయి ఎంత? నువ్వెంత?